ఎర్రబండి రామకృష్ణ గారి యొక్క యోగా టీము, అలాగే మరొక యోగా గురూజీ గారు అనేటువంటి కొడుకు చంద్రశేఖర్ గారి యోగా టీము, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల వారి యొక్క అధ్యాపక బృందానికి, వారి యొక్క విద్యార్థుల బృందానికి ఈ కార్యక్రమానికి చేసేందుకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. పచ్చని చెట్లు మొక్కలను నాటుదాం, పచ్చని చెట్లు మొక్కలను నాటుదాం. మనకి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, వారికి మా ట్రస్ట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక మంది ఇతరులు ఇచ్చేసారు, వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఆకుపచ్చని ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాలని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని, జీవన క్షయం చెందే ప్రయత్నాయ వస్తువులు గురించి అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని, మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల నా మొక్క నా శ్వాస యజ్ఞంలో భాగంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి స్వచ్ఛ హరితాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఉమర్ అలీ షా గారి యొక్క ఆదేశాల మేరకు మరి పచ్చని చెట్లను కాపాడుకోవాలి, పచ్చని చెట్లు ప్రకృతి పెట్టాలనే ఆలోచనతో నా మొక్క నా శ్వాస అనే కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటి కార్యక్రమం దాదాపు 1 కోటి మొక్కలు నేను రాష్ట్రంలో నాటడం జరిగింది. అది 4 కోట్లు నాటాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే అడవులన్నీ తరిగేసి ఇవాళ వర్షాలకు ఇబ్బంది పడి గమనించడం మన విషయం. వరకు ఏ కాలంలో ఆ కాలంలో ఉండేది, అలా అన్ని యాసకాలంగా అయిందంటే కారణం వర్షాలు తగ్గిపోయినాయి. మరి దానికి అనుగుణంగా ఇవాళ మొక్కలు మళ్ళీ పెంచుకోవాలని ఆలోచన ప్రభుత్వం పనిచేస్తాం. దీనికి ఆధ్యాత్మిక గురూజీ ఉమర్ అలీ షా గారు ఊపిరి పోసి అన్ని చోట్ల కూడా వారి భక్తుల నుంచి మరి ఇవన్నీ కూడా సంఘాల నుంచి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడమే కాదు, మరి మొక్కను పరిరక్షించిన విధంగా మనందరం ఉండాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఎందుకంటే ఇది మన బాధ్యత అని ప్రమాణ స్వీకారం చేశాం. అది చాలా చోట్ల చేస్తాము, చాలాసార్లు చేశాం. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టంగా ఎవరు పట్టించుకోని సందర్భం కూడా మనకు అలా కాకుండా ఈరోజు మరి ఉమర్ అలీ షా గారి సమక్షంలో మనం చేసింది కాబట్టి భగవంతుడిని నమ్మి మొక్కను కూడా భగవంతుడిని ఎంత ప్రేమించాలో అదేవిధంగా ప్రేమించాలి. ఉమర్ అలీ షా గారి భక్తులు ఆయన ఎంత ప్రేమిస్తారు, ఈ మొక్కను కూడా ప్రేమించవలసిందిగా కోరుకుంటూ మరి దీంట్లో పాటించే అవకాశం కల్పించిన ఈ సంఘ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను.
పచ్చని చెట్లు నా మొక్క మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం మొక్కలు ఉంటే క్షేమం లేకుంటే క్షామం మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం చెట్లు నాటుదా పచ్చదనాన్ని పెంచుదాం వృక్షో రక్షతి రక్షితః నా మొక్క నా మొక్క చెట్లు నాటుదా పచ్చదనాన్ని పెంచుదాం వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః నా మొక్క మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం నా మొక్క నా మొక్క వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః నా మొక్క నా మొక్క నా మొక్క వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక మొక్కని నాటాలి. తన కుటుంబం కోసం ఆశించేవాడు, శ్రేయస్సు కోరేవాడు కుక్కని పెంచుకుంటాడు. సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించేవాడు ఒక మొక్కని పెంచుతాడు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక చెట్టు నుంచి మనకు వచ్చేటువంటి శ్వాస, మన జీవిత కాలంలో మనకు అందించేటువంటి ఆక్సిజన్ కొన్ని కోట్లతో సమానం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని ఉమర్ అలీ షా వారు ఈ ఎండని కూడా ఓర్చుకొని ఇంతమంది నిజంగా చెట్టు యొక్క విలువ నడుస్తుంటే రోడ్డు మీద తెలుస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే రేపొద్దుట మానవ మనుగడకే చాలా ప్రమాదకరంగా అవుతుంది. మనిషి జీవితం శ్వాసతో మొదలవుతుంది, శ్వాసతో నిలుస్తుంది. అలాంటి శ్వాస ఈరోజు మనకు కరువు అవ్వకుండా ఉండాలంటే కనుక ప్రతి వ్యక్తి కూడా మొక్కను పెంచే అవగాహన ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కల యొక్క ప్రాధాన్యతని, పర్యావరణ యొక్క ప్రాధాన్యతని పట్టణ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, ఉమర్ అలీ షా ట్రస్ట్ సభ్యులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మనకి సహజంగా లభించే నీటిని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు, జాగ్రత్తగా ఉంచుకుంటే చాలు. ఇక్కడ రెండు ఉన్నాయి. నీటిని కాలుష్యం కాకుండా కాపాడాలి, నీటిని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. అంటే తగిన మేరకే నిర్వహించుకోవాలి, వృధా చేయకుండా. ఇది చేయడం ద్వారా మనం నీటిని మనం కాపాడుకుంటూ, మొక్కల్ని కాపాడుకుంటూ ఉంటే మానవ మనుగడతో పాటు ఈ పర్యావరణం ఉన్న అన్ని జీవులకు మనుగడని కాపాడగలుగుతాం. వృక్షో రక్షతి రక్షితః మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం మొక్కలను నాటుదా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం చెట్లు నాటుదా పచ్చదనాన్ని పెంచుదాం చెట్లు నాటుదా పచ్చదనాన్ని పెంచుదాం చెట్లు నాటుదా పచ్చదనాన్ని పెంచుదాం మొక్కలు ఉంటే క్షేమం లేకుంటే క్షామం నా శ్వాస నా మొక్క నా శ్వాస వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః
భాగంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ యొక్క నేతృత్వంలో ఆనా ఫౌండేషన్ యోగా గురూజీ గారు, మన కనబడి రామకృష్ణ గురూజీ గారు, అలాగే సత్యసాయి ధ్యాన మండలి సాధన సమితి గురూజీ గారు అయినటువంటి మన బడుగు చంద్రశేఖర్ గారి యొక్క యోగా టీము, అలాగే మన ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక విద్యార్థుల బృందం, మరి మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి గౌరవనీయులు వారు కూడా ఇందులో పాల్గొనడం ఆనందదాయకం. ఈ ట్రస్ట్ యొక్క కార్యకర్తలు, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక విద్యార్థుల బృందం, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి యోగా సభ్యుల బృందంతో అందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించబడటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పీఠాధిపతి గారు వారి యొక్క సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటటువంటి ట్రస్ట్ను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి పునాది 2020 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వృక్షో రక్షతి రక్షితః, నా మొక్క నా శ్వాస అనేటటువంటి నినాదాలతో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేకటువంటి మొక్కలు నాటించి ఈ పీఠ యొక్క ట్రస్ట్ సభ్యుల ద్వారా 3 మొక్కలు నాటించి ఆ 3 మొక్కలకి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా నామకరణం చేయించి అవి పెద్దవయ్యి పోషించే వరకు కూడా వారికి బాధ్యత అప్పగించి అవి పెద్దవైన తర్వాత వాటి యొక్క ఫల వృక్షాలను భగవంతుడికి నివేదించి ఆ విధంగా ఆశీస్సులు పొందాలని ఆదేశించడం జరిగింది. మరి అందులో భాగంగానే కొన్ని లక్షల మొక్కలు ఈ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ యొక్క కార్యకర్తచే నాటించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరా ఫౌండేషన్ వారికి, అలాగే సత్యసాయి ధ్యాన సమితి వారికి, మరి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని వారి యొక్క సందేశం ద్వారా తెలియజేస్తూ వారు కూడా ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారైనటువంటి బొలిశెట్టి శ్రీని గారికి, మరి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపక విద్యార్థుల బృందానికి, మా సోదరులు, అలాగే కైండ్నెస్ సొసైటీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస అనేటటువంటి నినాదంతో వారు కూడా ఈ పీఠం యొక్క గురువు గారిని ఆదర్శంగా తీసుకుని అనేక లక్షల మొక్కలు వారు కూడా వ్యక్తిగతంగా వారి యొక్క సొసైటీ కైండ్నెస్ సొసైటీ ద్వారా మొక్కలు నాటించడం కూడా వారికి మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఇంటింటికి మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా, అంటే నిన్న ప్రభుత్వ పరంగా మేము డిపార్ట్మెంట్లు అందరూ పొలిటికల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి నిన్న మేము ర్యాలీ చేయడం, అది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం. కానీ ఈరోజు ట్రస్ట్ కూడా ముందుకొచ్చి, అంటే తాడేపల్లిగూడెంలో ఈ ఆర్ఆర్ ట్రస్ట్ ఉండడం చాలా అదృష్టం ప్రజలందరికీ. అంటే ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాంట్లో 2 రెట్లు ఎక్కువగా మేము భాగస్వాములై మేము చేస్తూ ప్రజాసేవ చేస్తామని ఈ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి అనేక లక్షల మొక్కలు మేము కూడా ఈ తాడేపల్లిగూడెంలో నాటి ప్రజలకు ఆక్సిజన్ అందిస్తాం. మనం గతంలో ఎప్పుడు కూడా వాటర్ కొనుక్కుంటామని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాటర్ కొనుక్కుని తాగుతున్నాం. అంటే అలాగే రేపు పొద్దున భావితరాలకి పిల్లలకి మనం అందించాలంటే గాలి ఎప్పుడు కొనుక్కుని పీల్చుకోవాలని అనుకోకూడదు. ఏంటంటే గాలి ఫ్రీగా వచ్చేది, గాలి నీరు వాతావరణం అంతా భగవంతుడు ఇచ్చిన ప్రకృతిది. ఈ ప్రకృతి పరంగా మనం ప్రకృతికి సహకరించాలి, ప్రకృతి మనకు సహకరిస్తుంది. అలాగే మనం ఏంటంటే ప్రతి చోట ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అన్ని చోట్ల ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా మొక్కలు నాటాలి. ప్రజలు మనవంతుగా ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 3 మొక్కలు ఇంటి దగ్గర కానీ ఎక్కడో ఖాళీ స్థలంలో కానీ ఎక్కడైతే నాటి ఆ 3 మొక్కలు నాయని ఎప్పుడైతే పెంచుతారో అలా ప్రతి ఒక్కరు కూడా ఈ ముగ్గురెళ్ళి ఇంకో ముగ్గురికి చెప్తారు, ఆ ముగ్గురెళ్ళి ఇంకో 10 మంది చెప్తారు. అలాగే తాడేపల్లిగూడెంలో ఉన్న 1,25,000 ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా మనిషికి 3 మొక్కలు
అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గురువర్యులు ఉమ్మడి ఆలిష్ గారి యొక్క సంకల్పం నా మొక్క నా శ్వాస. అనేక లక్షలు మొక్కలు నాటి ఈ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర వహించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా వారు పర్యావరణ పరిరక్షణగా వారి యొక్క అవార్డు పీఠం తీసుకోవడం జరిగింది. ఆ అవార్డు తీసుకోవడంతో పాటుగా మరి విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క పీఠం సభ్యులు కూడా మహిళలు విద్యార్థులు మరి ఎంతో మమేకంతో ఒక మొక్కను పెంచితే కనుక అది ఆ చిన్న విత్తు వేస్తే అది విచ్చుకుని మొక్కై వృక్షమై ఫలాలు ఇవ్వడంతో పాటుగా ఈ పర్యావరణం రక్షిస్తుంది. అలాగే మరి ఒక మొక్క ఉంటే కనుక అనేక పక్షులు వస్తాయి, ఎంతో మందికి నీడనిస్తుంది. అందరికీ నమస్తే అండి. ముగింపు వాక్యాలు